ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నా దేవుని బిడ్డలారా, మనకు విరోధముగా రూపింపబడుతున్నటువంటి ఆయుధాలు ఉన్నాయని మొదట మనము గుర్తించాలండి. మనకు విరోధి అసలు ఎవరండి? మనకు విరోధముగా ఆలోచించే వాళ్ళు కానీ, మనకు విరోధముగా గుంపుగూడే వాళ్ళు కానీ, మనకు విరోధముగా మాట్లాడే వాళ్ళు కానీ ఎవరున్నారు అని మనం అనుకోవచ్చండి. నా దేవుని బిడ్డలారా, అందరూ మనకు మిత్రులే, అందరూ కూడా మనకు ప్రాణ స్నేహితులే. కానీ మిత్రులను సహితం శత్రువులుగా మార్చేటువంటి దుష్టుడు ఉన్నాడండి. నా దేవుని బిడ్డలారా గమనించండి, అందరికంటే ఇదిగో ఆ యొక్క అపవాది అనబడుతున్న వాడు దేవునికి, దేవుని పిల్లలైనటువంటి మనకు వాడు ఎంతో మనకు విరోధి. ఇప్పుడు ఆ విరోధి అనబడుతున్నటువంటి ఆ అపవాది యొక్క మరి వాడు రూపిస్తున్నటువంటి ఆయుధాలు ఎన్నో ఉన్నాయండి. చూడండి, ప్రార్థన చేస్తున్నటువంటి వారి మీద ఎన్నో ఆయుధాలు వాడు విసురుతాడు. సంఘానికి వెళ్తున్న వారి మీద ఎన్నో ఆయుధాలు వాడు విసురుతాడు. చూడండి, దేవుని యందు నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి వారి మీద ఎన్నో ఆయుధాలు వాడు విసురుతాడు. నా దేవుని బిడ్డలారా, అది అనారోగ్యం అనే ఆయుధమే అయినా, నింద అవమానం అనే ఆయుధమే అయినా, ఆర్థికపరమైన ఆయుధమే అయినా, శోధన అనబడే ఆయుధమే అయినా, లేకపోతే అది ఏదైనా సరే ఏదో ఒక ఆయుధాలు వాడు విసురుతాడు. ఆ ఆయుధాలను గమనించండి, ఇది వరకు లేదు ఆ ఆయుధం ఇంట్లో, కానీ ఎందుకు వచ్చింది జీవితంలో కంటే వాడు అక్కడ రూపిస్తాడు. అదే వాక్యం అంటుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము, విరోధంగా నీకు రూపిస్తాడు ఆ వాడు. కనుకనే ఆ వారి యొక్క ఆ రూపింపబడుతున్నటువంటి ఏ ఆయుధము కూడా అంట ప్రభు మన పక్షంగా ఉండి అవి ఏవి కూడా వర్ధిల్లనీయకుండా మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఏది నీ పట్ల వర్ధిల్లదు, ఏది నీ మీదకి రాదు. నా దేవుని బిడ్డలారా, ప్రభు మన పక్షంగా ఉన్నంత కాలం, ప్రభు మనకు తోడుగా ఉన్నంత కాలం ఇదిగో మనల్ని కన్నుపాప వలె కాపాడే దేవుడు కనుక నా దేవుని బిడ్డలారా, ఏది మన దగ్గరికైనా రానియడండి. ఏ ఆయుధం మన మీద వర్ధిల్లనీయడండి. మన కుటుంబం మీద కానీ, మన పిల్లల మీద కానీ, చేతి పనుల మీద కానీ, మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితాలలో కానీ ఏ ఆయుధము వర్ధిల్లదు. అలాగా ఈ ఆయుధము వర్ధిల్లకుండా ఉండాలి అంటే మనం మొదట ప్రభు పక్షమై ఉండాలి. హల్లెలూయా. ప్రభు నీ పక్షమై ఉంటాడు, కానీ నువ్వు ఆయన పక్షంగా రావాలి. అందుకనే ప్రభు అంటాడు, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకి వస్తాను. కనుక ఈ వాక్యం ద్వారా ప్రభు మన దగ్గర ఉండి ఇదిగో ప్రభు పక్షంగా మనముండి ఇదిగో ఏ ఆయుధము కూడా, శత్రు విసురుతున్న ఏ ఆయుధము కూడా మనకు ఏమాత్రము కూడా వర్ధిల్లకుండా ప్రభు అడ్డుగా ఉండాలని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవా, స్తోత్రాలయ్యా. ఉదయ కాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. నిజమే నా ప్రభువా, ఏ ఆయుధము కూడా నీకు విరోధముగా వర్ధిల్లదని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలయ్యా. మా పక్షముగా మీరు ఉండండి నాయన. మీ పక్షముగా మేము ఉండటానికి, లోక పక్షముగా కాక, మనుషుల పక్షముగా కాక, నీ పక్షముగా మేము ఉండి నాయన శత్రు యొక్క ఆయుధాలన్నిటినీ కూడా నా ప్రభా నిరర్ధకపరుచుకోగలిగిన కృప అయా మీరు మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.